హలో ఐరావతం హియర్. ఎవరు? కామధేనువా? ఏం ఆటలుగా ఉంది ఏమయ్యా నీకు? నేను ఐరావతం అంటే నువ్వు కామధేను అంటావేటి? ఏమిటి? కామధేను గ్రైండర్ కంపెనీయా? నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఏమిటి చెప్పండి. మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలిసింది. మీ ఫోటో ఒకటి పంపిస్తే మా గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో వాడుకుంటాను. నేను ఇంట్లో వంట చేస్తానని నీతో చెప్పిన సొంట ఎవడు? ఎవడు? మీ ఏరియా ముస్టాడు. ఎవరు? మా ఏరియా ముష్టివాడా? వాడి మాటలు నమ్మి మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫోటో వేసుకుంటావా? ఇలా నాతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు రానికి రాస్కెల్. ఓసారి వచ్చి కనిపించు, నిన్ను రోడ్లో వేసి చూపుతా. గ్రైండర్ వేసవా? హలో హలో. ప్రతి వెధవకి ఇది ఆట అయిపోయింది. ఎరా బుద్ధి లేదా మళ్ళీ చేశావు? ఎవరు? ఎవరమ్మా? మధునా? సారీ, ఒక్క నిమిషం పిలుస్తానండమ్మా. మధు. ఎవరు? లేడీస్ వై? హలో. హలో, నేను కీర్తనని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫోన్ ఎత్తుగానే తిట్టాడు. ఎవరైనా? ఆయన కొంచెం స్క్రూ లూజ్ మనుషులండి. ఎవరి గురించి? అదే మన సద్గుణరావు గురించి. అయితే కరెక్టే. మీ ప్రశ్నకి సమాధానం తెలుసుది. గొడుగు కింద తడవకుండా ఐదుగురు ఎలా వెళ్ళగలరు అన్నారు కదా. వర్షం లేనప్పుడు వెళ్ళగలరు, అవునా? పర్ఫెక్ట్లీ. యువర్ జీనియస్. సాయంత్రం మనం అప్సరా హోటల్ కలుస్తున్నాం. బాయ్. ఎవరు? ఫ్రెండ్ సార్. చూడు, ప్రేమించడం తేలిక, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కష్టం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కూడా సుఖంగా బతకడం అమిత కష్టం. కుర్రాడివి, ప్రేమించడం లాంటి పనులు పెట్టుకు చెడిపోకు. నాలాగా పెద్దలు చూసిన సంబంధం చేసుకుని సుఖంగా బతుకు. మీరు మాత్రం ఏం సుఖపడుతున్నారు సార్? పాపం రోజు వంట అది అలాగే. ఎవరు కావాలి మీకు? హోమ్ మినిస్టరా, ఎస్ఐయా? సార్, నా బైక్ పోయింది. కూర్చోండి సార్, కూర్చోండి. కూర్చొని మాట్లాడదాం. రేయ్, టీ తీసుకురా. అలాగే సార్. మీ బండి నెంబర్ చెప్పండి. AP 16 AP 16 1020 1020 యమహా. యమహా. ఇదే బండి కావాలా లేక దీనికన్నా అడ్వాన్స్డ్ అపాచీ, పల్సర్ లాంటివి? అంటే కొత్త బైక్ ఇస్తారా? ఇంకో 10,000 ఇస్తే. సార్, ఇంటి అడ్రస్ చెప్పండి. హనీడ్యూ అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ. హనీడ్యూ అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ. సార్, మీరు ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళక ముందే మీ ఇంటి ముందు ఒక బైక్ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఉంటాను సార్. ఓకే. దించు దించు. చూసాం, చాలా మంది చూసాం. రేయ్, నా కార్ ఎక్కడ ఉందో చూడరా. కూర్చోండి సార్. అక్కర్లేదురా. కార్ నెంబర్ చెప్పండి. ఏదో నెంబర్ సార్. జప్పా 20 కాఫీ, టీ ఏమన్నా తీసుకు? ఏం అక్కర్లేదు. కార్ పని చూడబోయా. రేయ్, ముందు బట్టలు. అక్కర్లేదురా, నేను వేసుకుంటాను కదా. కార్ 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 వస్తుంది. సారీ సార్, మీరు ఇంటికి వెళ్ళండి. సాయంత్రంలోగా మా కానిస్టేబుల్ కారు తీసుకుని వస్తాడు. ఓకే, గుమ్మం దాకా వచ్చి పంపించండి. సరే, పదండి. నా కారు వచ్చేసింది. ఇదేనా మీ కారు? అవును సార్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీ కారు తీసుకెళ్ళండి. ఓకే. బై ది వే, మీ కారులో ఏసీ ఉందా? ఏసీ ఉందా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఫస్ట్ క్లాస్ అని ఏసీ ఉంది. హోమ్ మినిస్టర్ కారులో లేదు. సో వాట్? మ్యూజిక్ సిస్టమ్ ఉందా? బ్రహ్మాండమైన మ్యూజిక్ సిస్టమ్. బుష్. డీజీపీ కారులో లేదు. సో వాట్ సార్? అన్నట్టు మీ కారు పవర్ స్టీరింగ్ ఉందా? ఉంది. నా జీప్ స్టీరింగ్ పనిచేయడం లేదు. నీది జీప్ కాదయ్యా, చీప్. టీవీ? టీవీయా? గ్లాస్ టీవీ విత్ DVD. రైటర్ సార్, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి కార్ అప్పచెప్పు. థ్యాంక్ యూ. సార్, కారు మీకు ముట్టినట్టు ఇక్కడ సంతకం పెట్టండి సార్. కారు ముట్టినట్టు సంతకం పెట్టడానికి కారులో ఏముందయ్యా? సార్, నేను రైటర్ని సార్, నాకు కూడా ఏదైనా ఇచ్చేయాలండి సార్. ఓహో, నీకేమైనా ముట్ట చెప్పాలా? ఓ పని చేయండి అయ్యా, మీ స్టాఫ్ మొత్తం ఇక్కడికి వచ్చి ఈ కారులో తలా పాటు తీసుకెళ్ళిపోండి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఆటో